10వ అధ్యాయము 13వ వచనం చదవండి. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా, ఇంతవరకు జరిగించిన ఆదివార ఆరాధనను బట్టి, పాటలను బట్టి, క్రమాలను బట్టి స్తోత్రములు. దేవా, నిర్గమాకాండము దేవా బిడ్డలు చదివారు. దేవా స్తోత్రములు. అలాగే మోషే సుఖోపవాస ప్రార్థన పాఠము కూడా చదివారు. ఆ దీవెనలు తండ్రి మాకు అనుగ్రహించినావని నమ్ముతున్నాం. దేవా, కొద్ది సమయము వాక్యము ధ్యానము చేసుకున్నట కొరకు చదువుకొని ఉన్నాం. దేవా, అయోగ్యుడను బలహీనుడను తండ్రి అనటానికైనను తగని వాడను. దేవ, కొద్ది సమయము తండ్రి మీరు నైనా వాక్యముతో మా అందరితో మాట్లాడండి. అయోగ్యుడ నన్ను బలపరచండి. దేవా, నన్ను బూరగా వాడుకొని దేవా నీ యొక్క మాటలను, నీ యొక్క మాటల శక్తిని గ్రహించినట్లు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దీవించి వర్ధల చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు తన వాక్యానుసారమైన జీవితము జీవించుటకు పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మలను బలపరుచునుగాక. ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము కొద్ది సమయము విందాం. గనక మరి దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి ఇక్కడ దేవుడు ఏమడుగుతున్నాడు? దేవుడు ఏమడుగుతున్నాడు? ఎవరినేం అడుగుతున్నాడు? కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న ఎడల గనక 13వ వచనములో నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? గనక దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? గనక దేవుడు అడిగిన దానిని మరి మనము చేస్తున్నామా అనే ప్రశ్న వేసుకోండి. గనక మరి నీ మేలు కొరకు, ఎవరి మేలు కొరకు? ఎవరి మేలు కొరకు? ఎవరి మేలు కొరకు? గనక మనకి దేవుడు చెప్పినట్టుగా నీ మేలు కొరకు అంటే నా మేలు కొరకే. ఏంటది? నా మేలు కొరకే. గనక నీ మేలు కొరకే నేడు దేవుడు నీ మేలు కొరకే నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి. గనక ఆజ్ఞాపించు, ఆయన చెప్పిన మాట నేను నీ మేలు కొరకు. గనక దేవుడు మన మేలు కొరకు ఏమిచ్చాడు? ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడు? దేవుని వాక్యము చదువు. దేవుని వాక్యమును చదువు. చదివి వాక్యములో వ్రాయబడినట్లుగా యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట. గనక నడుచుకుందునను మాట. ఇక నీ మేలు కొరకు అన్నది మన మేలు కొరకే. నేడు అన్నది ఈ మాట మన కొరకే. యెహోవా ఆజ్ఞలు కట్టడలు అను మాట అనుసరించి నడుచుకుందునను మాట. నీవు అనగా నడుచుకుందును అనే మాట. గనక ఆదివారం ఆరాధనలో కొన్ని వస్తాయి. మరి విశ్వాస ప్రమాణములో గనక కొన్ని సంగతులు వచ్చినట్లుగా ఇక్కడ నడుచుకుందునను మాట గాక కాక. ఇది ఏం అడుగుతున్నాడు దేవుడు? నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగు? ఈ మాటే అడుగుతున్నాడు. ఏ మాట? దేవుని వాక్యం చదువు, దేవుని మాట విను, దేవుని చిత్తానుసారముగా జీవించు,
ఈ మాట కాక ఏం అడుగుతున్నాడు దేవుడు? ఏమండి, ఏం అడుగుతున్నాడు దేవుడు? ఒకవేళ దేవుడు మీ ఇంటికి వచ్చి గనక మీకు అత్యంతమైన ఇష్టమైనది ఏదైనా వస్తువు లేకపోతే కొంత ధనాన్నో బంగారాన్నో అడిగాడు అనుకోండి, దేవుడు అడిగితే ఇస్తారా? దేవుడు అడిగితే ఇస్తారా? మాట్లాడట్లేదు. దేవుడు అడిగితే ఇస్తారా? ఇస్తామని అంటారు కానీ కరెక్ట్గా చెప్తే అబ్రాహాం వలె నీ కుమారుని ఇయ్యండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఏలీ వలె, అప్పుడు ఆ అన్న వలె ఏం చేస్తారు చెప్పండి? నా కుమారుని ఇంకా చిన్నోడు పాలు వదిలిపెట్టలేదు, వాడు పాలు వదిలిపెట్టాక వాడిని శుభ్రంగా బ్యాండ్ మేళంతో తీసుకొచ్చి నీ దగ్గర వదిలేస్తాము గనక అప్పటి వరకు మా దగ్గరే ఉండాలి, ఇంకా మంచి చెడు నేర్పించాలి, ఇంకా జ్ఞానం నేర్పించాలి, ఇవన్నీ కూడా చెప్తారు. గనక ఒకవేళ దేవుడు అడిగినట్లు దేవుడు ఆమెను దేవుడు ఏమడిగింది దేవుణ్ణి? ఒక్క బిడ్డని ప్రభువ, ఒక్క బిడ్డని ఇస్తే ఆ బిడ్డని నీకే ఇచ్చి వేస్తాను, గనక ఒక్క బిడ్డని ఇస్తే నీకే ఇచ్చి వేస్తానని ఆమె దేవుడి దగ్గర ఒప్పుకుంది, ఓ ప్రమాణం చేసింది, ఓ తీర్మానం చేసుకుంది. గనక దేవుడు ఇచ్చివేశాడు. లేక మరి కుమారుడు పుడితే గనక కుమారుడు పుడితే గనక చిన్న ప్రాయము గనక పాలు విడిచే బిడ్డ ఎప్పుడు పాలు విడిస్తాడు చెప్పండి? ఎప్పుడన్నా పాలు విడిస్తాడని ఏమని తెలుస్తుందా మనుషులకి? దగ్గరికి 7-8 నెలలు రాకముందే వాడికి వేరే అన్నం తయారు చేసి వండేసి పెడతా ఉంటాడు. ఏంటి? ఈ తల్లిపాలు మానేయాలని. గనక తల్లిపాలు మానేయటం వలన మానిపించటం వలన గనక మరి మానిపించటం వల్ల కొంత వేరే రకమైన పరిస్థితులు గనక తల్లి పాలు తాగుతా వాడే మానివేసినప్పుడు వాని దినములు సంపూర్ణమైనవని చెప్పాలి. ఇప్పుడు తల్లులైన వారు ఏం చేస్తున్నారు చెప్పండి? పాలు మానే వరకు ఇస్తున్నారా, లేకపోతే పాలు మరి మానిపించేస్తున్నారా? మానిపించేస్తున్నారు. మానిపించేయటం మంచిది అంటారు చెప్పండి? గనక ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి బలం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ గనక బిడ్డ ఎన్ని రోజులు పాలు తీసుకుంటే, ఎన్ని రోజులు పాలు తాగితే, ఎప్పుడు పాలు తాగటం మానివేస్తాడో అప్పుడు దేవుడికి మరి సమర్పిస్తాను అని ఆమె అనుకుంది. గనక దేవుడు ఆ బిడ్డను దేవుడు అడిగాడు చెప్పండి? అడగలేదు. గనక ఈ బిడ్డ పుడతాడు, ఈ బిడ్డ పుట్టిన తర్వాత దేవుడికి నీవు ఈ బిడ్డని ఇచ్చివేయని దేవుడు అడిగాడా? అడగలేదు. గనక పుట్టిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత కూడా మరి అబ్రహాము గారు దేవుణ్ణి అడిగాడు. అబ్రహాము, నీ కుమారుని నాకు ఇచ్చి వేస్తావా అని అడిగాడు. ఏమడిగాడు? నీ కుమారుని నాకు ఇచ్చి వేస్తావా అని అడిగాడు. గనక అబ్రహాము గారు తన కుమారుణ్ణి దేవుడికి ఇవ్వటానికి ముందుగా ఎవరితోటి ఆలోచించాలా? భార్యతో ఆలోచించాలి, శారమ్మ గారితో ఆలోచించాలి. గనక శారమ్మ గారితో ఆలోచించకుండానే దేవుడి దగ్గర దేవుడు అడిగినట్లుగానే దేవుడికి ఇస్సాకునిచ్చి వేస్తానని గనక ఒప్పందం చేసుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు, గనక సమర్పణ చేసుకున్నాడు. మరి అలాగ ఒక్కడే సమర్పించుకుంటే మరి శారమ్మ ఊరుకుంటుందా చెప్పండి? ఊరుకుంటుందా? గనక నాకు తెలియకుండా ఇన్ని సంవత్సరాలు పుట్టిన తర్వాత ఈ బిడ్డను తీసుకెళ్ళి దేవుడికి బలిస్తావా, దేవుడికి అర్పిస్తావా అని చెప్పి గనక బాగా గొడవ పెడుతుంది. కాబట్టి అబ్రహాము ఎంత విశ్వాసం కలిగిన వాడు, గనక శారమ్మకి అంత విశ్వాసము లేదు. గనక విశ్వాసము లేదు గనక చెప్పితే కార్యము జరగదు. గనక కార్యము చెబితే జరగదు. గనక అబ్రహాము గారు శారమ్మకి చెప్పకుండా గనక కట్టెలు, గాడిదలు, మరి పనివారిని గనక సిద్ధం చేసుకొని హోరేబు కొండ మీదకి వెళ్ళాడు. గనక అక్కడ కొండెక్కాడు. ఆ గాడిద పని మనిషి కిందే వదిలిపెట్టి
గనక కొండ ఎక్కాడు. ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత గనక మరి అబ్రహాము రాళ్లతో బలిపీఠం కడుతున్నాడు. అలాగే కుమారుడు ఇస్సాకు గారు కూడా ఏం చేస్తున్నాడు? బలిపీఠం కట్టడానికి సహకారం అందిస్తున్నాడు. అందిస్తున్నటువంటి ఇస్సాకు గనక తండ్రిని ఏం అడుగుతున్నాడు? నాయనా, బలిపీఠం కడుతున్నాము, కట్టెలున్నవి, మరి వధించడానికి బలి ఇవ్వటానికి గొర్రెపోతేది, గొర్రెపెళ్ళేది అని అడుగుతున్నాడు. గనక ఎలాగున మరి ప్రశ్న అడిగినప్పుడు అబ్రహాము గారు వీడికెందుకు ఈ ప్రశ్న వచ్చింది, వీడికెందుకు ఈ తలంపు వచ్చింది అని అడగవలసి ఉంది. గనక అలాగ అడగకుండా గనక బలి వేయటానికి గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడని చెప్పి దేవుడి మీద పెట్టేశాడు. గనక ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము చేశాడు. దేవుడు చెప్పకపోయినా దేవుని మాట విని దేవుడి దగ్గర వాగ్దానము చేసుకొని ఆమె సమూయేలును పాలు విడవగానే గనక ఆ రోజు ఒక గొప్ప విందు చేసి సమూయేలు గారిని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాలా? ఏలీకి అప్పచెప్పాలి. గనక ఏలీకి అప్పచెప్పాలి. గనక దేవుడు అడిగింది ఏమిటి? గనక ఇక్కడ దేవుడు చెప్పింది ఏమిటి? గనక దేవుడి ఆజ్ఞలు అనుసరించి నడుచుకుందునను మాట కాక, ఇది గనక ఈ మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? ఈవేళ దేవుడు నిన్ను ఏమడుగుచున్నాడు? ప్రార్థన చేయమని అడుగుతున్నాడు, వాక్యం చదవమని అడుగుతున్నాడు, ఆజ్ఞలు అనుసరించమని అడుగుతున్నాడు. ఆజ్ఞలు అనుసరిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? వాక్యాన్ని చదువుకుంటున్నారా? చదివిన దాన్ని అనుసరిస్తున్నారా? గనక అలాగ చేయటమే దేవునికి ఇష్టము. కాబట్టి అలాగ ఉండటమే మనిషి దేవునికి ఇష్టమే. కాబట్టి ఏది ఇష్టము అంటే గనక ఇలాగ ఆజ్ఞలు అనుసరించుట దేవునికి ఇష్టము, వాక్యము చదువుట దేవునికి ఇష్టము. గనక దేవునికి ఇష్టమైన పని చేస్తున్నామా, లేకపోతే మనకిష్టమైన పని చేసుకుంటున్నామా? చెప్పండి, ఏ పని చేస్తున్నాము? ఏ పని చేస్తున్నాను? గనక దేవుడు చెప్పిన పనా, దేవునికి ఇష్టమైన పనా, లేకపోతే మీరు మీ ఇష్టానుసారంగా మరి మీకు నచ్చిన పని చేస్తున్నారా? ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటున్నారు. గనక ఎవరు నచ్చిన పని వారు చేసుకుంటున్నారు. గనక అది వేరే. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి పని చేయాలి, దేవుడు చెప్పినటువంటి మాటలను అనుసరించి నడవాలి. అదే దేవునికి ఇష్టము. ఏమి ఇష్టం అంటండి? అలా దేవుడు చెప్పిన మాట ఎవరైతే చేస్తారో గనక అలా చెప్పిన వారికి మరిన్ని దేవుడు వాగ్దానములు బయలుపరుస్తారు. గనక అలాగ చేయటము దేవునికి ఇష్టము. దేవుని మాటలు వినటం మనకిష్టము. దేవుని వాక్యము చదవటము దేవుడికి ఇష్టము. గనక దేవుని వాక్యానుసారముగా నడవటము దేవునికి ఘనత, దేవునికి మహిమ. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి చూస్తే ఏది క్షేమము? యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? దినానికి ఎన్నిసార్లు అడుగుతున్నావని అడిగాడు అనుకోండి, దేవుడు ఏం చెప్తున్నా? అమ్మా, బైబిల్ దినానికి ఎన్నిసార్లు చదువుతున్నావా అని దేవుడు అడిగాడు అనుకోండి, ఏం చెప్తున్నారు? ఏం చెప్తారు? నేను 2 సార్లు చదువుతున్నాను ప్రభా, 3 సార్లు చదువుతున్నాను, లేక ఇంకా అనేక సమయం దొరికినప్పుడల్లా చదువుతున్నానని చెప్పగలిగిన ధైర్యం నీకుందా? గనక చెప్పగలిగినటువంటి పట్టుదల కలిగిన విశ్వాసము నీకుందా? ఏమడుగుతున్నాడు దేవుడు నిన్నంటే గనక వాక్యము చదువు, వాక్యానుసారముగా జీవించు. వాక్యం చదవకపోతే వాక్యానుసారముగా నువ్వు ఎలా జీవిస్తావు? జీవించండి కుదురుతుందా? కుదురుద్దా? గనక కుదరదు. వాక్యం చదివిన తర్వాత ఆజ్ఞలు అనుసరించాలనే తలంపు నీలోనికి వస్తుంది, దేవుడు పుట్టిస్తాడు. గనక నీ వాక్యం చదవకపోతే దేవుడు నీలోనికి ఆ తలంపు రావటానికి అవకాశం ఉండదు. వాక్యాన్ని చదవాలన్న తలంపు నీలోనికి రాదు. గనక వాక్యాన్ని చదివి అనుసరించాలన్న తలంపు నీలోనికి రాదు. గనక యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? వాక్యము చదవమని, వాక్యానుసారముగా నడవమని, వాక్యానుసారముగా జీవించమని చెప్తున్నాడు. గనక ఎలా జీవిస్తున్నాం? మరి మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే, నీవు నీ ఇష్టానుసారముగా జీవిస్తే, గనక నీవు నీ ఇష్టానుసారముగా జీవిస్తే
వాక్యానికి నీకు సంబంధం లేకుండా పోద్ది. గనక అలాగ నీకు వాక్యానికి సంబంధం లేకుండా పోతే తర్వాత ఎవరు పడతారు చూడండి బాధ? ఎవరు పడతారు బాధ? ఎవరు పడతారు? ఇలా దేవుని మాట చెప్పితే వినని వారే బాధపడతారు. దేవుడు చెప్పగా విన్నటువంటి వారు అనుసరిస్తే బాగుపడతారు. గనక దేవుడు చెప్పినా వినకుండా, దేవుడు చెప్పినా కానీ చెవిలో వేసుకోకుండా, దేవుడు చెప్పినా కానీ దేవుని మాటని లక్ష్య పెట్టకుండా అలాగున్నటువంటి వారికి ఆ సమస్య పరిష్కారం కాదుగాక కాదు. పరిష్కారం కావాలి. ఆత్మీయ జీవనం వృద్ధి కావాలి. మనసు మారాలి. హృదయం మారాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, వాటిని అనుసరించి నడవాలి. అప్పుడే దేవునికి ఇష్టము. అదే కదా దేవుడు నీలో కోరుకునేది. గనక అదే కదా దేవుడు నీలో చూసేది. గనక అదే కదా దేవుడు నీలో నుండి ఆశపడేది. ఏం కోరుతున్నాడు ఆయన? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము మొదటి వచనము, మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవే. ఏవివి? గనుక నీవు బ్రతుకు దినములన్నీ కూడా దేవుని కట్టడలు అనుసరించాలి. నీవు బ్రతుకు దినములన్నీ కూడా దేవుని చిత్తాన్ని అనుసరించాలి. అది ఎక్కడికి వెళ్ళిన తర్వాత? మీరు స్వాధీనము చేసుకునే దేశములోనికి గనక స్వాధీనపరుచుకున్నటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను గనక నీ బ్రతికే దినములన్నిటినీ కూడా ఏం చేయాలా? ఈ ఆజ్ఞలు అనుసరించి నడవాలా. వారానికి ఒకసారి చదువుతానంటే సరిపోదు. దినానికి ఒకసారి చదువుతానంటే సరిపోదు. దినానికి ఒకసారి ప్రార్థన చేస్తానంటే సరిపోదు. గనక దినానికి ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్తానంటే సరిపోదు. సమయము దొరికినప్పుడల్లా ఏం చేయాలా? వాక్యము చదవాలి, చదివి ప్రార్థన చేయాలి. గనక మరి బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేయాలా? చదువుతూనే ఉండాలి. బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేయాలా? ప్రార్థన చేస్తూనే ఉండాలి. గనక అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను ఈదులను ఇవే. గనక ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని డిగ్రీలు చదివినా, బైబిల్ చదివితే వచ్చే డిగ్రీ వేరు, బైబిల్ చదివితే దొరికే అనుభవం వేరు. గనక బైబిల్ చదివితే వచ్చే ఆలోచన వేరు, బైబిల్ చదివితే వచ్చే మరి గొప్ప తలంపులు పరిశుద్ధాత్మ తండ్రి గనక గ్రంథము రాపించినటువంటి ఆయన పరలోక సంబంధమైనటువంటి ఆ దీవెనలు తలంపులు చదువుతున్నటువంటి వారిలోనికి ఏం చేస్తాడు? దారపాస్తాడు. గనక దారపోయటమే కాకుండా ముద్రిస్తాడు. ముద్రించడమే కాకుండా భద్రపరచుకోవడానికి దేవుడు మనిషికి జ్ఞానాన్ని ఇస్తాడు. గనక నీవు స్వాధీనపరచుకుని పోయే దేశములో గనక నీవు ఎలా జీవించాలి, గనక నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు అక్కడ ఆ దేశంలో బ్రతకాలి అంటే గనక ఎక్కడే నువ్వు జాగ్రత్త పడాలి. గనక ఎక్కడే నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి. గనక మరి దైవ మందిరానికి విశ్రాంతి దినమున దేవుని మందిరానికి వెళుతున్నాము అంటే గనక ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎంతో జాగ్రత్త పడుతూ గనక ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సిద్ధపడి దేవుని మందిరంలోనికి వస్తున్నాం. సిద్ధపడకపోతే దేవుని మందిరంలోనికి రాలేవు. సిద్ధపడకపోతే వాక్యాన్ని చదవలేవు. సిద్ధపడకపోతే వాక్యాన్ని ధ్యానము చేసిన నీ మనసులో నిలబడదు. కాబట్టి నీవు ఎప్పుడైతే సిద్ధపడి ఉంటావో గనక ఆ సిద్ధపాటును బట్టి ఆ కట్టడలను నీవు బ్రతుకు దినములన్నిటిని మీరు అనుసరించి గైకొనవలసినవి ఇవే. గనక నువ్వు ఎన్ని డిగ్రీలు చదివినా చదివి ఉండొచ్చు గాక. గనక బైబిల్ చదివితే దేవుడి దగ్గర ఇచ్చేటువంటి దేవుడిచ్చే డిగ్రీ ఉంది చూసారు, అది చాలా గొప్పది. అది ప్రార్థన ద్వారానే దొరుకుద్ది. అది ప్రార్థన ద్వారానే దొరుకుద్ది. గనక నీ జ్ఞానమును బట్టి గనక నీవు బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేయాలి? ఈ విధులన్నిటిని అనుసరించాలి, ఈ కట్టడలను అనుసరించాలి. అనుసరించకపోతే వాత పెడతాడు దేవుడు, వాత పెడతాడు. గనక ఎక్కడ పెడతాడు, ఎలా పెడతాడు తెలుసా? గనక మరి తప్పిపోతే తల్లిదండ్రులు నెత్తి మీద మొట్టికాయలు వేస్తారు, ఈపి మీద
గనక బెత్తముతో కొడతారు. గనక దేవుడు గనక కొడితే, దేవుడు గనక మరి ఆ శ్రమ పంపిస్తే భూమి మీద మనిషి జీవితం అతలాకుతలం అయిపోద్ది. ఆ పరిస్థితి రాకుండానే బ్రతుకు దినములన్నీ కూడా ఏం చెయ్యాలా? గనక అనుసరించి గైకొనవలసిన విధులు, నీకెన్నో వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. గనక ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలను బట్టి ప్రార్థన చేయవలసిన అవసరత నీకు లేదా? ప్రార్థన చేయవలసిన అవసరత నీకు ఎంత మాత్రము అనిపించట్లేదా? వాకరించాలి అనిపించట్లేదా? ప్రార్థన చేయాలి అనిపించట్లేదా? అలాగ ప్రార్థన చెయ్యని వారు, వాక్యమును అనుసరించిన వారు జీవితాలు పతనమైపోయినాయి. బైబిల్ గ్రంథం బాగా చదువుకోండి. వారు రాజులైనా, చక్రవర్తులైనా, ప్రవక్తలైనా, అభిషిక్తులైనా, పెద్దవారైనా సరే గనక వారి జీవితాలన్నీ కూడా మరి నాశనం అయిపోయినవి. బైబిల్ బాగా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అలాగే 13వ అధ్యాయం 4వ వచనము, ద్వితీయోపదేశ కాండం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. గనక దేవుడు చెప్తున్నాడు, మీరు ఎవరు? మీరు అంటే మనమే. కాబట్టి మన అందరము మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఉండాలి. గనక వాక్యం చదివితే లోబడతావు, వాక్యాన్ని చదివితే లోబడతావు, వాక్యాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా లోబడే మనసు ఇస్తాడు దేవుడు. వాక్యం చదువుతున్నావా? వాక్యాన్ని అనుసరిస్తే లోబడే తత్వాన్ని దేవుడు ఇస్తాడు. గనక భయపడే తత్వం ఉండాలి. గనక లోబడి ఆయనకే భయపడాలి. గనక దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాగ్దానములకు లోబడి ఆయనకి భయపడాలి. గనక సర్వాధికారము నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద, గనక నీ శరీరం మీద, నీ ప్రాణాత్మల మీద కూడా సర్వాధికారము కలిగి ఉన్న దేవుడు ఆయన. ఎవరు? సర్వాధికారము కలిగి ఉన్న దేవుడు ఆయన. గనక నీవు నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతానంటే దేవుడు ఊరుకుంటాడా? ఎక్కడో మొత్తుతాడు. గనక ఎక్కడో దెబ్బ తగులుద్ది. గనక ఆ పరిస్థితి రాకుండానే గనక యెహోవాకు లోబడి ఉండాలి 1, ఆయనకే భయపడాలి 2, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట వినాలి 3, ఆయనని సేవించాలి 4, ఆయనను హత్తుకుని ఉండాలి. ఎవరిని హత్తుకుని ఉండాలి? దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి. ఎక్కడుంది వాక్యము? ఎక్కడుంది వాక్యము? మాట్లాడట్లేదు. ఎక్కడుంది వాక్యము? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయములో నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. గనక దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవుని విధానాలకి వేరే ఉండి ఏం చేయగలరు చెప్పండి? ఏం చేయగలరు? ఏమి చేసినా కానీ ఫలించదు. ఏమి చేసినా కానీ ఫలింపులోనికి రాదు. నువ్వేం చేసినా దేవుడు దీవిస్తాడు. దీవించాలి, దీవించబడాలి అంటే గనక ఇవన్నీ చెయ్యాలి. గనక ఆయనకి లోబడాలి, ఆయనకి భయపడాలి, ఆయన ఆజ్ఞలు మాటలను అనుసరించి విని గనక ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండాలి. లోకాన్ని హత్తుకుని ఉంటున్నావా? లేకపోతే టీవీని హత్తుకుంటున్నావా? లేకపోతే ఫోన్ హత్తుకుని ఉంటున్నావా? ఏం హత్తుకుని ఉంటున్నావు? సమయం దొరికినప్పుడల్లా బైబిల్ని, వాక్యాన్ని హత్తుకుని ఉంటున్నావా? లేకపోతే సొల్లు సోది చెప్పే వారిని హత్తుకుని ఉంటున్నారా? అలా హత్తుకొని ఉంటే గనక దెబ్బ పడుతుంది. గనక జాగ్రత్తగా ఉండాలి. దేవుని హత్తుకోవాలి, దేవునికి లోబడి ఉండాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, ఆయన మాట వినాలి. గనక ఆయన మాట వినాలి. ఆయన మనకి బహుమానముగా ఇచ్చిన తల్లిదండ్రుల మాట వినాలి. వింటే బాగుపడతావు. వినకపోతే గనక మరి జీవితము బాగుపడదు అని దేవుడు తెలియచేస్తున్నాడు. గనక వినాలి. అలాగే 18వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము గనక 2వ వచనములో చూస్తే, ఎలాగున యాజకుడైన, మొదటి వచనము నుండి యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీయులు అందరికీ ఇశ్రాయేలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము
జనుల వలన అనగా ఎద్దును గాని గొర్రె గాని మేక గాని బలిగా అర్పించు వారి వలన చాలండి. గనక ఏది అర్పించినా కానీ ఏది చేసినా కానీ ఇక్కడ యాజకులైన వారి గురించి దేవుడు మాట్లాడుతూ గనక ఇశ్రాయేలీల 11 గోత్రాల్లో గనక మరి అందరికీ కూడా పాలస్తీనా దేశములో గనక అందరికీ కూడా పాలు పంపులు ఉన్నాయి. గనక మరి ఈ యొక్క లేవీ గోత్రానికి మాత్రం పాలు లేదు. ఎందుచేత అంటే గనక ఈ 11 గోత్రాల వారు ప్రథమ ఫలము దశమ భాగము దేవునికి ఇస్తే అదే వారి పాలు. గనక ఇంకా చూస్తే దేవుడేమంటున్నాడు, గనక వారికి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. గనక ఎవరికి స్వాస్థ్యము? పరలోకమందున్న ఈ భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలు సంఘానికి ఆ పాలస్తీనా దేశంలో ఉన్న భూములు గనక బావులు కట్టకపోయిన ఇండ్లు ఆ శ్రేష్టమైనటువంటి ఆ బహుమానములన్నీ భూమి మీద వారికి ఇచ్చివేశాడు. గనక పరలోకమందున్నటువంటి దేవుడు ఈ యొక్క మరి ఈ లేవీ గోత్రికులైనటువంటి వారికి పరలోకమందున్న ప్రభువే వారికి నేనే మీకు మీ స్వాస్థ్యమని దేవుడు తెలియజేశాడు. గనక ఇక్కడ సంఘానికి ఇచ్చిన స్వాస్థ్యము గొప్పదా? గనక లేవీయులకు దేవుడిచ్చిన స్వాస్థ్యము గొప్పదా? నేను దేవుడును నేనే మీ స్వాస్థ్యమని చెప్పిన స్వాస్థ్యము గొప్పదా? ఏది గొప్పది? గనక దేవుడే మనకు స్వాస్థ్యముగా ఉండడం ఇది ఎంత గొప్ప భాగ్యము. గనక దేవుడే స్వాస్థ్యము. గనక దేవుడే మన ఆస్తి. నీ ఆస్తి నీ బైబిలు, నీ ఆస్తి నీ దగ్గరున్న వాక్యము, నీ దగ్గరున్నటువంటి దేవుని మాటలే ఆస్తి. నీ ఆస్తి నీవు జాగా వాడుకుంటున్నావా? గనక దేవుడిచ్చిన ఆస్తిని భద్రపరుచుకుంటున్నావా? గనక దేవుడే మరి మా వారికి లేవీలకు ఆస్తి. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని అపోస్తల పౌలు గారు రాశారు. ఒక దేశానికి, ఒక మతానికి, ఒక జాతికి దేవుడు కాదు ఆయన, ప్రభువు కాదు ఆయన, అందరికీ ప్రభువే, అందరికీ దేవుడు ఆయన. గనక ఇక్కడ లేవీయులకు ఒక్కరికి మాత్రమే లేవీయులకు నేనే వారికి ఆస్తినని దేవుడు తెలియజేశాను. కాబట్టి నీ ఆస్తి ఎవరు? నీ ఆస్తి ఎవరు? మాట్లాడట్లా. నీ ఆస్తి ఎవరు? దేవుడే. గనక నీ ఆస్తి నీ పక్షముగా, నీకు ఒక ఆస్తిగా, అండగా, కొండగా, కోటగా. గనక డబ్బులుంటే అండ, మనుషులుంటే అండ. గనక మరి పనివారుంటే ఎంత పనైనా డబ్బులుంటే చేయించుకోవచ్చు. గనక వీటన్నిటికంటే, బంగారం కంటే, వెండి కంటే గొప్ప దేవుడే. గనక వారికి స్వాస్థ్యముగా ఉన్నాడు. అంత గొప్ప దేవుని వదిలిపెట్టి, అంత గొప్ప దేవుని వాగ్దానములు గనక నీ స్వాస్థ్యము నేనే, నీ బలము నేనే, నీ శక్తిని నేనే అని దేవుడు చెప్తా ఉంటే గనక ఎక్కడెక్కడో ఏదేదో ఎత్తుకోవడానికి వెళ్ళి దేవుని శక్తిని, దేవుని బలాన్ని గనక దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప స్వాస్థ్యము, వాక్యం అనేటువంటి ఈ స్వాస్థ్యాన్ని గనక గొప్పగా ధ్యానము చేసుకొని వాటిని అనుసరించవలసి ఉండి గనక ఇష్టానుసారముగా అన్నీ ఉన్నా ఏమీ లేని వారి వలె ఈ బేదారుపులు అరిచేవారున్నారని మనం గ్రహించాలి. గనక మరి ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 23వ వచనం, 14వ అధ్యాయం 23వ వచనములో చూస్తే చూడండి, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకును స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్ష తోటలో గాని, నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలోను, గొర్రె మేకలలోను తొలుచూలు వాటిని తినవలను. గనక శ్రేష్టమైనవి దేవుడు తినేటట్లు చేస్తాడు. దేవుడు శ్రేష్టమైనవి ఇస్తాడు. అది మొదటిది అయి ఉంటుంది. గనక అది మొదటిది అయి ఉంటుంది. గనక అది మొదటి అనుభవం అయి ఉంటుంది. కాబట్టి మనమును దేవుని అనుసరించడం విషయములో గనక మొదటి స్థానములో ఉన్నాం. గనక దేవుని నమ్మినటువంటి క్రైస్తవులు గనక డాక్టర్లు పరిశోధన చేశారు.
గనుక వారందరికీ కూడా మరి ఆరోగ్యాలు కలిగి ఉన్నారని, గనుక మరి గొప్ప దేవుని వాగ్దానములతో ఆరోగ్యము కలిగి ఉన్నారని తెలియచేస్తున్నారు. ఇది గొప్ప కాదా? గనక అన్నిటినీ ముందుగానే మరి తెలుసుకొని కలుగజేస్తున్నారు. సామాగ్రిలు, వస్తువులు గనక మరి అన్నీ నూతనమైనవి కలుగజేస్తున్నారు. గనక ఇవన్నీ కూడా మరి గొప్పవి కావా? గనక దేవుడు వాడుకుంటున్నాడు. గనక గొప్పవారు కారా? గొప్పవారే. గనక ముందేం జరుగుతుందో తెలుస్తుంది వాళ్ళకి. గనక దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. అలా తెలుసుకుని జీవించగలుగుతున్నారు వారు. గనక అది దేవుడిచ్చినటువంటి మహా గొప్ప వాగ్దానం అయి ఉన్నది. గనక మీరు పైవారుగా ఉందరు కానీ కిందవారుగా ఉండరు. గనక పైవారుగా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించి నడవాలి. గనక దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిస్తే పైవారుగానే ఉంటారు కానీ కిందవారుగా ఉండరు. సరే, 15వ అధ్యాయం 5వ వచనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినని ఎడల మీలో బేదలు ఉండనే ఉండరు. గనక మరి బేదలు ఉండనే ఉండరు. జాగ్రత్తగా వినని ఎడల, దేవుని వాక్యం జాగ్రత్తగా చదివిన ఎడల, దేవుని వాక్యం జాగ్రత్తగా వినని ఎడల గనక బేదలైన వారు ఉండనే ఉండరు అని దేవుడు తెలియచేస్తున్నాడు. కొంతమంది బేదలుగా ఉంటున్నారు. కారణం ఏంటి? దేవుడికి ఇవ్వక బేదలైపోయినటువంటి వారు ఉన్నారు. దేవునికి ఇచ్చి గనక ధనికులైనటువంటి వారు ఉన్నారు. గనక ఆస్తిపరులకు దేవుడు అవసరం లేదు, ధనికులకు దేవుడు అవసరం లేదు. ఎవరికి కావాలి దేవుడు? వారు భూలోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకుంటున్నారు. మనం పరలోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలి. గనక అలాగున్నప్పుడే దేవుడి ఎదుట మనము నిలబడగలము. దేవుని ఎదుట మనము సాక్షులుగా ఉండగలము. 17వ అధ్యాయం 22వ వచనం. 17వ అధ్యాయం 22వ వచనం. గనక గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకి గాని తాను తొలగక ఉండనట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఎప్పటి వరకు? బ్రతుకుచుండు దినములన్నిటను. గనక బ్రతుకు దినములన్నిటను చదువుచుండవలెను. నేర్చుకోవాలి. నువ్వు ఎక్కడ నేర్చుకోవాలి? దేవుని యొద్ద నేర్చుకోవాలి. లోకములో నేర్చుకుంటే ఏమీ అవ్వదు. స్నేహితులు నేర్పుతారు గనక చెడు అలవాట్లు, చెడ్డ మార్గాలు. గనక లోకములో దొరికేవి అవే, దేవుని దగ్గర దొరికే గనక అనుభవాలు గొప్పవి. దేవుని దగ్గర నేర్చుకోవాలి. నా కుటుంబాన్ని దిద్దుకోవడానికి నా జ్ఞానమే ప్రభువా, నా బిడ్డలను దిద్దుకోవడానికి జ్ఞానమే ప్రభువా, నన్ను నేను దిద్దుకోవడానికి జ్ఞానమే ప్రభువా, గనక ఇతరులను దిద్దటానికి గనక జ్ఞానమే ప్రభువా అని ఎప్పటికప్పుడే ఏం చేయాలంట? వాక్యములన్నిటినీ కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. గనక నేర్చుకొనవలెను. గనక జీవితకాలము వాక్యము దగ్గరికి వస్తే నేర్చుకుంటాం. వాక్యాన్ని చదివితే నీకు ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది వాక్యము. వాక్యాన్ని చదివితే నీవు ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది వాక్యము. గనక వాక్యం చదవకపోతే నీ ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు నోరు కట్టివేస్తాడు. తర్వాత మాట్లాడలేవు. తర్వాత మాట్లాడదామన్నా మాట్లాడడానికి అవకాశం లేకుండా పోతుంది. తప్పెవరిది? గనక తప్పెవరిది? మాట్లాడకుండా ఉండటం వలన, ఇలా చేయకుండా ఉండటం వలన ఎవరిలాగుంటారో గనక మాట్లాడదామన్న సందర్భం వచ్చినప్పుడు మాట్లాడడానికి ఏముండదు, నోరు ఉండదు. శరీర అవయవాలన్నీ దెబ్బతినేస్తాయి. గనక మరి నోరు మాట్లాడడానికి అవకాశం ఇయ్యదు. మాట్లాడటానికి సమయం ఉన్నప్పుడే, నోరు ఉన్నప్పుడే దేవుని గణపరచాలి, దేవుని అనుసరించాలి, దేవ ఆజ్ఞలు అనుసరించాలి. గనక ఎన్ని దేవుని మాటలు విన్నా కానీ అనుసరించే స్థితిలో ఉంటున్నాము.
లేకపోతే అనుసరించే అవకాశమున ఉన్నా కానీ విడిచిపెట్టే పరిస్థితిలో ఉంటున్నారా? గ్రహించాలి. గనక దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. అది ఎవరైనా సరే, పెద్దవారైనా చిన్నవారైనా గనక దేవుని ఆజ్ఞ అనుసరించకపోతే, నడవకపోతే గనక మరి జీవిత కాలం అంతా కూడా నేర్చుకోవాలి. జీవిత కాలం అంతా నేర్చుకోవాలి. నాకు అన్నీ తెలుసు అన్నవాడు వాడంత పిచ్చోడు ఎవడూ లేడు. నాకు అన్నీ తెలుసు అన్న వాళ్ళంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. గనక అది పిచ్చితనము. పిచ్చితనమే కాకుండా మూర్ఖతనమే కాకుండా గనక నాకేం తక్కువ, నేనేం తక్కువ, గర్వించి మాట్లాడడం. గర్వాన్ని అణిచివేస్తాడు దేవుడు. గనక గర్విష్ఠులు గనక దేవుని మీద తిరగబడ్డారు ఐగుప్తీయులు. గనక ఎన్నిసార్లు తిరగబడ్డారు? గనక ఎన్నిసార్లు హెచ్చరించినా గారు వారు మాట వినలేదు. ఎన్నిసార్లు గనక హెచ్చరించినా వారు మాట వినలేదు. గనక ఎప్పటికప్పుడే వారు దేవుని మీద, దేవుని మోసే మీద గనక తిరగబడుతూనే ఉన్నారు. గనక చివరికి ఎంత పని చేయాలో, ఎన్ని శ్రమలు రావాలని శ్రమలు రానే వచ్చినవి. గనక అన్నీ పోయిన తర్వాత అప్పుడు అన్నీ గనక మరి నష్టపోయిన తర్వాత అప్పుడు గనక ఒప్పుకుంటే ప్రయోజనం ఏముంది చెప్పండి? గనక ఏం ప్రయోజనం లేదు. పూర్తిగా గనక మరి ఒక దెబ్బ తగలగా ఒప్పుకోవాలి, రెండో దెబ్బ తగలగా ఒప్పుకోవాలి. ఇలాగ కుటుంబాల్లో గనక బిడ్డలకి ఎన్ని దెబ్బలు తగిలినా కానీ నాకు సంబంధం లేదన్నట్లుగా ఉంటే గనక పరిష్కారం దొరుకుతుందా? పరిష్కారం దొరుకుతుందా? గనక దేవునికి విరోధం అయిపోయినటువంటి వారిలో చాలామంది ఇలాంటి గుణములు కలిగిన వారు. గనక వారు సత్క్రియలు చేసిన వారు కారు, చెడ్డ క్రియలను ఎంచుకున్నవారు. వారి మాటలే వారి క్రియలు సాక్ష్యములు చెబుతా ఉన్నవి. గనక ఈవేళ దేవుడు నీకు సాక్షి, దేవుడు నీకు స్వాస్యమై ఉన్నాడు. నీ స్వాస్యమైనటువంటి దేవుని వాక్యాన్ని గనక హృదయంలో పెట్టుకుంటున్నారా? లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? వారానికి ఒకసారి బూజు దులిపే పరిస్థితికి వచ్చి వేశారా? గనక ఎక్కడుంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే గనక బాగుపడదాము. గనక మనం నేర్చుకుంటే బాగుపడతాం. మనం నేర్చుకుని చదివితే బ్రతుకు దినములన్నీ కూడా ఆ గ్రంథమును చదువుచుండవలని అప్పుడు బాగుపడతారు. బాగుపడడానికే, బాగా ఉండటానికే గనక ఎన్ని ప్రార్థన చేసినా బాగుపడడానికే. గనక శుద్ధి శుభ్రము లేని ప్రార్థనలు, గనక మరి నిజాయితీ లేని ప్రార్థనలు ఎన్ని చేసినా కానీ ప్రతిఫలం అందుకొనలేరు. ప్రతిఫలం అందుకొనాలి. గనక భూమి ఆకాశము సృష్టించిన పరమదేవుడే నీకు గనక సాక్షి అయి ఉన్నాడు. పరమదేవుడే నీకు స్వాస్యమై ఉన్నాడు. గనక ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. దైవజనులు రాశారు, అంతయు మనదే కదా. దేవుని కొన్నది అంతయు మనదే కదా. ఆయన కొన్నది అంతయు మనదే. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి చదివితే గనక మీ హృదయములను కలవర పడనీయకుడి, గనక మీ హృదయములు కలవర పడనీయకుడి. నేను వెళుచున్నాను, నేను వెళ్ళే స్థలం మీకు ఎరుకే. గనక మరలా తిరిగి వస్తాను, మీకు స్థలము సిద్ధపరిచి మరలా వస్తాను. నేనుండే స్థలములు మీరును ముందురు. గనక నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు. లేని ఎడల నేను మీతో చెప్పుదును. గనక అక్కడ అన్నీ ఉన్నాయి, అక్కడ ఉన్న అనుభవాలు అన్నీ ఉన్నవి. గనక ఆ అనుభవాలన్నీ కూడా దేవుడు చూపిస్తాను అంటున్నాడు, దేవుడు ఇస్తాను అంటున్నాడు. గనక ఈ అనుభవాలన్నీ నీకోసమే అంటున్నాడు. గనక నీకోసమే. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అవి నీకోసమే. గనక ఆయన కలిగినవన్నీ నీకోసమే, అంతయ్యి నీకోసమే. గనక అన్నీ నీకోసమే. నీవు దేవుడు కోరుకున్నట్లుగా గనక ఈ మాటలు అనుసరించి నడవటమే దేవుడు కోరుకున్నాడు. గనక దేవుడు కోరుకున్నట్లు నడుస్తున్నావా? లేకపోతే నీ ఇష్టానుసారముగా నడుస్తున్నావా? గనక నీ ఇష్టానుసారముగా నడిస్తే, మాట్లాడితే నీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి పరిశోధన చేసుకో. గనక దేవుని ఇష్టానుసారముగా గనక నడిస్తే, ఆయనకి ఇష్టమైనట్లుగా నడిస్తే, ఒకసారి వాక్యాన్ని పరిశోధన చేసుకొని నీ జీవితానుసారముగా గనక దేవుని వైపుకి తిరిగినప్పుడు ఎలా ఉన్నదో పరిశోధన చేసుకుంటే ఏది మేలైంది,
దేవుని వాక్యమే మేలయింది, దేవుని చిత్తమే మేలైనది. అది కాకుండా అలాగ నడవటమే దేవునికి ఇష్టము. అదే నిన్ను అడుగుతున్నాడు. నిన్ను అడిగిన దాన్ని నువ్వు చేస్తున్నావా? దేవుడు నిన్ను అడిగిన దాన్ని నువ్వు చేస్తున్నావా? గనక ఆయన నీకు చెప్పినది నువ్వు చేస్తున్నావా? నీకు సెలవిచ్చినది నువ్వు చేస్తున్నావా? నువ్వు చేయకపోతే గనక నీ బ్రతుకు ఎలా ఉంటుంది? గనక ఎలా ఉంటుంది అంటే గనక లోకములో ఎవరునూ ఉండలేరు, అంత బలహీనమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నావని ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం దేవుని మాట విన్నాము. గనక అన్ని దీవెనలు వచ్చినాయి. 14వ వచనము నుండి చదివితే 15వ వచనము నుండి నడిచిన అన్ని రోజులు కూడా దీవెనలు వచ్చినవి. గనక దేవుని చిత్తమును అనుసరించిన అన్ని రోజులు దీవెనలు వచ్చినవి. దేవుని చిత్తము అనుసరించకపోతే ఇక్కడ మొదలైంది గనక లోకానుసారముగా, ఇష్టానుసారముగా గనక లోక వైభోగమును గనక మాట్లాడటం వలన గనక వస్తున్నటువంటి బాధలు ప్రారంభమవుతున్నాయి. ఈ మాటలన్నీ అనుసరిస్తే బాగుంటుంది, నీ బిడ్డలు బాగుంటారు, నీ భర్త బాగుంటాడు, గనక నీ భార్య బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, ఇరుగు పొరుగు వారందరూ బాగుంటారు. గనక ఈ మాటలు అనుసరించకపోతే నీ బిడ్డలు నీ మాట వినరు, గనక నీ ప్రవర్తన వేరైపోతుంది. అందువలన గనక నీవు కష్టాల్లోనికి వెళ్ళిపోతున్నావు. అది దేవునికి ఇష్టముండదు, అది దేవునికి ఇష్టముండదు. కాబట్టి నీవు దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. వాక్యాన్ని చదవండి, అనుసరించండి. ఆయన కోరుకున్నది అదే. గనక అనుసరించి ఆయన చిత్తానుసారముగా నడవండి. అలా నడిస్తే దేవుడు దీవిస్తాడు, దీవెనలు అందుకుంటారు. గనక మీ ఇష్టానుసారముగా దీవిస్తే దేవుడు దీవెనలు అందుకోలేరు. గనక అందుకునే భాగ్యం పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. దేవా నాయన, ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని నీవు మాకు ఇచ్చి ఉన్నావు. వాక్యం చదవండి, వాక్యానుసారముగా ఉండండి. గనక ఇలాగ నడవటం నాకు ఇష్టము. ఇదే మిమ్మల్ని కోరుతున్నాను, ఇదే నేను మీలోంచి ఆశపడుతున్నాను. ఈ పని చేస్తే మీరు దీవిస్తానని, ఈ పనిలో ఉంటే దేవుడు వృద్ధి చేస్తానని సెలవిచ్చిన వాగ్దానమును బట్టి గనక చదివే యొక్క స్థితి, అనుసరించే యొక్క స్థితి, దేవుని గణపరిచే స్థితి గనక కలిగి ఉండే భాగ్యములు, అంతస్తు, అనుభవాలు గనక అనుసరించినప్పుడు దేవునికి ఆనందము. అదే దేవుడు కోరుకున్నది నీలో లేకపోతే, అదే దేవుడు కోరుకున్నది నీలో లేకపోతే గనక దేవుడు నీ మీదకి రావలసిన దీవెనలు గనక నీవు పోగొట్టుకుంటున్నావని తెలియచేస్తున్నాడు. అలాగన మోకరించి దేవా ప్రార్థన చేసుకొని నేను నీ మాట, నీ చిత్తం అనుసరించే భాగ్యాన్ని నా హృదయములో నేను భద్రపరుచుకొని ధ్యానము చేసుకొని దేవా నీ చిత్తాన్ని బట్టి, ప్రభా నీ మాటను బట్టి నీవు కోరుకున్నట్లుగా నేను చేస్తానని దేవా తీర్మానము చేసుకుని జీవించే భాగ్యం వినువారెల్లరికని, గ్రహించేవారెల్లరికని దీవెనకరముగా ఉన్నట్లు దీవించి వర్ధలు చేసి నడిపించమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.